అంటే విని 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 కూడా చెవుల్లో ఈ రోజు నొప్పెడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా అంటే వెనకబడిందని మార్చాలి, తలరాతలు మారాలి, మనం ఎందుకు డెవలప్ కాకూడదనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి పనిచేస్తున్నాం, కానీ ఇక్కడే మనం పోర్టులు ఏర్పాటు చేసుకోవాలి, హార్బర్లు ఏర్పాటు చేసుకోవాలి, జట్టీలు ఏర్పాటు చేసుకోవాలి, పర్యాటక రంగం తీసుకొని రావాలి, పరిశ్రమలు తీసుకొని రావాలి. ఇంకా అవసరమైతే ఏ కార్యక్రమాలైనా మనకెక్కడికి రావాలి తప్ప మనం గడప దాటి వేరే పరిస్థితికి రాకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాను. సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంటే ఇన్నాళ్ళకి కూడా ఒక్క పోర్టు మనం కట్టుకోలేకపోయాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు ఒకటి పూర్తి చేయబోతున్నాం. భవిష్యత్తులో జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీరు కూడా ప్రపంచం మొత్తం తిరిగి ఉన్నారు, ఎక్కడికొక్కడికో వెళ్లి పనిచేస్తూ ఉన్నారు. గుజరాత్లో ఉన్న పోర్టుల దగ్గర పనిచేశారు, మంచి మంచి అవకాశాలు అక్కడ చూశారు. ఆ అవకాశాలు ఇక్కడ ఎందుకు పెట్టకూడదు? మీరెందుకు పెట్టకూడదు? మీకు కావాల్సినటువంటి ఆర్థిక సాయం ఒక లోన్ రూపంలోనైనా ల్యాండ్ రూపంలోనైనా అవన్నీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం తరపున మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మంచి ఆలోచనలతో ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా రూపురేఖలు మార్చడానికి మీరందరూ కూడా ముందుకు రండని మరొక్కసారి మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు వెళ్లడం కాదు, పని వెతుక్కొని వలసలు వచ్చే జిల్లాగా ఇక్కడికి తయారు చేయడానికి అందరం కూడా కంకణబద్దులై కృషి చేద్దాం.